ఆయిష ఈ చేతితోటి ఇంకా నేను వంట చేయలేనంటావా? 5 years నుండి బాధపడుతున్నాను ఈ పెయిన్ తోటి. నాకు జెండుబామ్ తోటి ఇది బాటిల్స్ అయిపోతున్నాయి. అదేదో తొందరగా చేయండి డిస్కషన్ లేకుండా, ఎందుకంటే ఏ కంట్రీ వెళ్ళినా నాకు తప్పట్లేదు ఈ మసాజ్. ఇదే మీ పిఆర్పి అండి, మీ బ్లడ్ నుంచి తయారైంది. ఈ ఒక్కసారికే పెయిన్, కానీ అది రోజు భరిస్తారు కదా పెయిన్, తగ్గిపోతుంది కదా. ఎస్. ఇప్పుడు మీరు చూడండి అక్కడ బ్లాక్గా కనిపిస్తుంది, అది మన పిఆర్పి వెళ్తుంది కదా వెళ్ళినట్టు. నీడిల్ ఫోకస్ 15 days తర్వాత ఇది వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఇంకా నేను స్ట్రాంగ్ అయిపోతా. డాక్టర్స్ ఎలా చెప్పారు పెయిన్ లేకుండా అలాగే చేశారు. చాలా కూల్గా అయిపోయింది నా ట్రీట్మెంట్. ఇక్కడ నవ్వుతూ మాట్లాడుతూ కబుర్లలో పెట్టేసి నాకు అసలు ట్రీట్మెంట్ అనేది తెలియలేదు. చాలా బాగా జరిగింది. अस्सलाम वालेकुम भाभी. వాలేకుమ్ సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. రేపు వంటకాన్ని రెడీ చేసేసుకుందామా? చేసేసుకుందాం. ఏమైంది, ఇంకా పెయిన్ తగ్గలేదా? తగ్గలేదురా, మళ్ళీ 2 days నుండి ఎక్కువ అయిపోయింది పెయిన్ ఎందుకో నాకు. ఇంకా ఆయిష ఈ చేతితోటి ఇంకా నేను వంట చేయలేనంటావా? అలా అనద్దు వదిన, ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం. ఫస్ట్ హాస్పిటల్కి వెళ్తేనే కదా తెలిసేది. కోవిడ్ టైం నుంచి అట్లానే ఉందా పెయిన్, చెప్తుంటే అసలు వినదు. హాస్పిటల్కి వెళ్తే ఇప్పుడు సర్జరీ అంటారు. సర్జరీ ఏమన్నారు వెళ్ళకుండా నువ్వు ఎలా చెప్తావు? సర్జరీ అంటే మరి వంట చేయలేను కదా. సర్జరీ వంట నా ప్రాణం, తెలుసు కదా. సర్జరీ అయితే ఏముండదు. ఒకసారి అయితే ఫస్ట్ వెళ్దాం, వెళ్ళి ఏంటనేది ఫస్ట్ తెలుసుకుందాము. అదే మీ బావగారికి చెప్పాను, ఈ రోజు తీసుకెళ్తానన్నారా. భయంగా ఉంది. ఏమి లేదు, మంచి చేసే వాళ్ళకి అన్ని మంచిగానే జరుగుతాయి. లేదు ఈ రోజే వెళ్దాం మనము. అమ్మో ఇది నా వంట చెయ్యిది, నేను వంట చెయ్యాలి. తప్పకుండా వంట చేస్తారు. ఇది వంట చెయ్యి కాదు, ఆపన్న హస్తం అంటారు దాన్ని. అన్నం పెట్టే చెయ్యి అది. అన్నం పెట్టే చెయ్యి. సో ఏం అవ్వదు అది, ఎంత పెద్ద వంటలు అయినా సరే చిటికలు అయిపోతాయి. అంటే 5 years నుండి స్ట్రగుల్ అవుతున్నారు. అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను, మీరు హాస్పిటల్ కి భయపడి రావట్లేదు మీరు. అంటే అప్పుడు వెళ్ళాను డాక్టర్ దగ్గరికి, వాళ్ళు ఓన్లీ మెడిసిన్స్ ఇచ్చి బెల్ట్ పెట్టుకునే ఉండాలని చెప్పారు, కానీ నాకు తగ్గలేదు. అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్ అయింది మొత్తం. ఇంకో విషయం, ఆస్ట్రేలియాలో మా ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళ అమ్మగారు కూడా నీ పెయిన్ ఉందంటరా. మరి ఎందుకు ఆవిడ్ని కూడా పిలిపించేస్తే ఇద్దరు కలిసి వెళ్తే బాగుంటుంది కదా. నీకు తోడుగా కూడా ఉంటారు భయపడకుండా ట్రీట్మెంట్ లో. నాకైతే చాలా భయంగా. ఏం భయపడద్దు. సరే అన్నయ్య కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పండి. తీసేసుకున్నారంట. ఇప్పుడు రెడీ అవ్వాలి నేను. రెడీ పదండి అయితే ఒకసారి వెళ్ళొచ్చేద్దాం. నమస్తే అండి. నమస్తే. మీ గురించి ఇంటర్నెట్ అంటే ఏంటండి అసలు, సర్జరీ లేకుండా చాలా పెయిన్ రిలీఫ్ తోటి ట్రీట్మెంట్ ఉందని తెలిసి చాలా హ్యాపీగా మేము ఇద్దరం వచ్చేసాం ట్రీట్మెంట్స్ కోసం ఈరోజు. పాపం తనకి లెగ్, ఇంకా నాకు ఎల్బో, 2 ట్రీట్మెంట్లు మీరు ఈరోజు మాకు పెయిన్ లేకుండానే చేయాలి. కిరణ్ గారు పల్లవి. ఓకే, సో మీ గురించి విన్నాం మేము. అండ్ అది కాకుండా మీ బోర్డు మీద చూసే ఎప్పుడు ఇంటర్నేషనల్ పెయిన్ ఫిజిషియన్ అని. ఓకే, సో ఏంటంటే ఇలా వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. అండ్ తనకి భయపడిపోతున్నారు. తను వాళ్ళ అబ్బాయి కోడలు ఆస్ట్రేలియాలో ఉన్నారు. తను పాపం సర్జరీ జరుగుతుందేమో చూపిస్తే అని చాలా భయంతో ఉన్నారు. నేను చెప్పాను ఇక్కడ ఇంటర్నెట్లో చూశాను మీ దగ్గర అసలు సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ ఉందని. కాబట్టి తనతో పాటు నేను కూడా ఎల్బో పెయిన్తో చాలా రోజుల నుంచి చాలా రోజులు అనే కన్నా రోజులు కాదు, ఇయర్స్ నుండే బాధపడుతున్నాను. ఎప్పుడు స్టార్ట్ అయ్యిందో చెప్తాను, ఎందుకంటే కరోనాలో అది రివీల్ చేయొద్దు. కరోనాలో తనకి అదే ఎవరి పనాలు చేసుకున్నాం కదా, తనకి ముందు నుంచి ప్రాబ్లం ఉంది. సో దాంతో ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట. ప్లస్ ఒక కరోనా అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇక్కడ కట్టుకోవడానికి ఒక బెల్ట్ లాగా ఇచ్చారు. అది వేస్తే పెయిన్ తగ్గుతుంది, అవి తీసేస్తే మళ్ళీ మామూలు. సో అది ఇంకా పర్మనెంట్గా చేయించుకుందామని 5 years నుండి బాధపడుతున్నాను ఈ పెయిన్ తోటి. రోజు మా వారికి ఏం వర్క్ నా దగ్గర చెప్పండి.
నాకు జెండు బామ్ తోటి ఇది మసాజ్ చేస్తే కానీ పడుకోను, అలా పెయిన్ ఉంటుంది. మా వారు ఎప్పుడు చెప్తుంటారు వెళ్ళొచ్చు కదా ఏదైనా ట్రీట్మెంట్. నేను కూడా భయపడ్డాను, మళ్ళీ దీనికి ట్రీట్మెంట్ సర్జరీ అంటారేమో, ఇప్పుడు ఎక్కువగా మనం వింటున్నాం కదా అరిగిపోయింది అంటున్నారు, సర్జరీలు అంటున్నారు, అదే భయం వేసి ఇంకా వెళ్ళలేదు. కానీ మీరు ఏం భయపడొద్దు, నేనున్నాను, మీ కాలు నా చెయ్యి ఈరోజు సెట్ అయిపోవాలి. మీకు మెయిన్ ప్రాబ్లం అమ్మ మెనిస్కస్లో చిన్న టేర్ ఉంది, అరుగుదల అర్లీ స్టేజెస్ ఉంది. సో పిఆర్పి వల్ల 2 ఉపయోగాలు, ఈ చిరుగు హీల్ అయిపోతుంది, ఈ అర్లీ స్టేజ్ ఆర్థరైటిస్ మీకు ఇంకా ప్రోగ్రెస్ అవ్వదు. సో అట్లా మీకు ఇబ్బంది లేకుండా చేయొచ్చు. ఎక్కువగా మోకాళ్ళ నొప్పి. సో మన దగ్గరకు వచ్చే 90% ఆఫ్ ద పేషెంట్స్ మోకాళ్ళ నొప్పితోనే వస్తారు. అధిక బరువు ఉండడం కానీ ఇలా డిఫరెంట్ కారణాల వల్ల ఎక్కువ మంది మోకాళ్ళ నొప్పి పేషెంట్స్ చూస్తూ ఉంటారు. ఇందులో ఎర్లీ స్టేజే గ్రేడ్ 1 గ్రేడ్ 2 మధ్యలో ఉన్నారు. ఇంక ఇక్కడ పెయిన్ వస్తుందండి. అవునండి, ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ ఏమవుతుందంటే ఇట్లా వచ్చి ఇక్కడ ఇన్సర్ట్ అయిపోతుంది మజిల్, అది బాగా థిక్ అవుతుంది టెన్నిస్ ఎల్బోలో. కొంతమందికి ఏంటంటే ఇక్కడ కూడా వస్తుంది మీడియల్ సైడ్, ఈ టెన్నిస్ ఎల్బోలో ఇక్కడే వస్తుంది. ఇట్లా కొంచెం ఫోల్డ్ చేయండి, అట్లా ఉంది, మీరు అది పెట్టేసుకోవచ్చు. ఈ టెండాన్ అండి ఇట్లా వచ్చి ఈ బోన్కి ఇన్సర్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి ఇది స్వెల్లింగ్ ఉందన్నమాట, అంటే ఉండాల్సిన దానికన్నా కొంచెం థిక్నెస్ ఉంది, మందం పెరిగింది. దీన్ని కామన్ ఎక్స్టెన్సర్ టెండాన్ అంటాం. ఈ టెండాన్ ఏంటంటే ఇన్సర్షన్ పాయింట్లో ఈ కొంచెం అక్కడక్కడ బ్లాక్ డాట్స్ కనపడుతున్నాయి చూడండి, అవి హైపోయికోక్ ఏరియాస్ అనమాట. అంటే టెండినోపతిలో అది కొంచెం స్వెల్లింగ్ అవుతుంది. అంటే ఏం లేదు, వాటిల్లో మైక్రోటేర్ చాలా చిన్న చిన్న చిరుగులు అవుతాయి. ఇది ఎందుకు వస్తుంది కండిషన్ అంటే ఓవర్ యూస్, మనము ఎక్కువ ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ మూమెంట్స్, ఈ హ్యాండ్తో ఏమన్నా ట్విస్టింగ్ మూమెంట్స్ చేసినా సరే ఆ ఎఫెక్ట్ డైరెక్ట్గా ఈ మజిల్ రోజు మా వారిని ఉతుకుతుంటాను డాక్టర్ గారు, దానివల్ల నేను పెయిన్ నాకు. నేనే అనుకున్నా కామెడీ. ఇక్కడే కదండి పెయిన్ మీకు. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే అండి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా పిఆర్పిని డైరెక్ట్గా ఎక్కడైతే ఈ స్వెల్లింగ్ ఉందో మజిల్ది అక్కడే ఇస్తామన్నమాట. అట్లా ఇవ్వడం వల్ల ఆ గ్రోత్ ఫ్యాక్టర్ రిలీజ్ అయిపోయి మీకు ఈ ఎక్కువ టెక్స్చర్కి వచ్చేస్తుంది. ఒక 2 to 3 వీక్స్లోనే దాని మీకు ఒక 40-50% తేడా తెలిసిపోతుంది ఒక సెషన్కి. అదేదో తొందరగా చేయండి డిస్కషన్ లేకుండా, ఎందుకంటే ఏ కంట్రీ వెళ్ళినా నాకు తప్పట్లేదు ఈ మసాజ్. అంతే అండి, ఇంకా మిగతా అన్నీ బాగానే ఉన్నాయి మీకు స్ట్రక్చర్స్ అన్ని, ఓన్లీ ఇది ఒక్కటే ఇబ్బంది ఇక్కడ అంతే. లెఫ్ట్ కూడా పెయిన్ వస్తుందండి మీకు? తక్కువ కానీ ఉంది. ఇది అంత ఎక్కువ లేదండి. ఈ ఎక్కువ టెక్స్చర్ డిఫరెన్స్ మనకి క్లియర్గా తెలుస్తుంది యాక్చువల్గా. దీనికి ఓన్లీ మెడిసిన్స్. ఇది రైట్ది, ఈ లెఫ్ట్ అనమాట. ఇది రెస్ట్తో పాటు కొంచెం మీరు బేసిక్ అప్పుడు బ్యాండ్ ఒకటి వాడారు కదా మీరు, అది వాడండి. అదేంటంటే మీకు స్టెబిలిటీ ఇస్తుంది ఇక్కడ ఏమైనా యాక్టివిటీలో ఉన్నప్పుడు. స్పాంటేనియస్గా కూడా తగ్గిపోవచ్చు. మీ వర్క్లో ఉన్నప్పుడు అది పెట్టుకోవాలి కంపల్సరీ. కంపల్సరీ మీకు ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ మీరు చేస్తే అవునవునవును అట్లీస్ట్ ఒక 1 to 2 days ఎక్కువ స్ట్రెస్ వద్దంటాం. బేసిక్ వర్క్ చేసుకోవచ్చు, మీరేం రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఎక్కువసేపు ఉండే వర్క్ని కొంచెం తక్కువ చేయమంటాం. అది ఓకే, రైట్ నో అవసరం లేదు పిఆర్పి మీకు, ఎందుకంటే అంత థిక్నెస్ ఎక్కువ ఏం లేదు. మీ రైట్ మాత్రం కొంచెం ఎక్కువ డ్యామేజ్ కనిపిస్తుంది. సో రైట్కి మనం స్టార్ట్ చేయొచ్చు. మనం పిఆర్పి చేస్తాం కదా, బ్లడ్ ఈ చేతి నుండి తీసుకుంటాను. నాకు బ్లడ్ తీసిన తర్వాత మా వారికి కూడా తీసేయాలి, అది రూల్ అంతే. అది పాడేసుకుంటాను, నేను తాగేస్తాను, ఏదో చేసుకుంటాను, తీయాల్సిందే మా వారికి కూడా. మీరేం టెన్షన్ పడట్లేదు కదా? మీకు అంతకుముందు ఆపరేషన్ అయిందా?
యా ఫైనల్లీ రూమ్లోకి వచ్చేసాము. మీకు పెయిన్ లేకుండా ట్రీట్మెంట్ మంచిగా ఇక్కడ ఆ ఇంజెక్షన్ ఎనిస్థీషియా ఇచ్చి అసలు పెయిన్ అని తెలీదు. ఓకే, నేను పక్కన ఉన్నాను కదా, నాకు చేతికి చేసినప్పుడు మీరు కూడా పక్కన ఉండండి. చిన్న సూది, యా ఇది లోకల్ అనెస్థీషియా అండి, అంటే స్కిన్కి ఇస్తామన్నమాట. చిన్న సూదమ్మా, అంతే. మీరు రిలాక్స్డ్గా ఉండండి, బిగించకండి. అనిపిస్తుంది మీకు అంతే. ఓకే, ఇంకొదిలేండి. గాలి బాగా పీల్చుకొని వదలండి. ఓకేనా, మట్టిచ్చాను. ఒక 1 minute వెయిట్ చేస్తా, కొంచెం ఫ్రీగా ఉంచు. మీ బ్లడ్ నుంచి తయారైంది ఇదే అండి, హై డెన్సిటీ పిఆర్పి. సో ఇందులోనే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవే అక్కడ మీకు నొప్పి తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది నీడిల్ అండి. మనకి స్కాన్లో ఎగ్జాక్ట్గా ఎక్కడుందో తెలిసిపోతుంది అనమాట. అట్లా ఎక్కడైతే మనకి ఆ డ్యామేజ్ ఉందో అక్కడే రిలీజ్ చేస్తాం పిఆర్పి. దానివల్ల మ్యాక్సిమం ఇప్పుడు మీకు నీడిల్ కనిపించింది కదండి, కదులుతుంది చూడండి. ఎగ్జాక్ట్లీ నీడిల్ ఇప్పుడు వెళ్ళిపోయింది అనమాట టార్గెట్ సైట్కి. ఏమి ఇబ్బంది లేదు కదమ్మా. అంతా అక్కడ వెళ్ళిపోతుంది జాయింట్లో. అమ్మ ఓకేనా, ఏమైనా ఇబ్బంది ఉందా? ఓకేనా, ఇబ్బంది ఏం లేదుగా, ఏం ఉండదు అసలు. మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు వెళ్తున్నట్టు, అక్కడ ఫ్లో అవుతున్నట్టు. మోదిస్ బ్లాక్గా ఉన్నది పిఆర్పి. అంతే, అయిపోయింది. అయిపోయింది. యా, కాలు మడుచుకోండి అమ్మా, కాలు మడుచుకోండి. చాపండి, మళ్ళీ మడచండి, మళ్ళీ చాపండి, మళ్ళీ మడచండి, మళ్ళీ. ఓకే, ఏమైనా ఇబ్బంది ఉందా? ఏం లేదు కదా, అయిపోయింది. అంతే, అయిపోయింది. దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు మనం ఇచ్చిన పిఆర్పి ఇక్కడ ఉంది చూడండి, బ్లాక్గా ఉంది కదా, ఇప్పుడు అది జాయింట్లోకి వెళ్ళిపోతుంది. ఇది జాయింట్ అనమాట. సో ఇచ్చింది అలా వెళ్ళిపోతుంది జాయింట్లో. ఎక్కడైతే డ్యామేజ్ ఉందో అదంతా కూడా హీల్ అయిపోతుంది అనమాట. అల్ట్రాసౌండ్ యూజ్ అది ప్రిసిషన్, ఎగ్జాక్ట్లీ మనము ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇచ్చేస్తాము. ఈ అల్ట్రాసౌండ్ ఉండడం వల్ల ఒకటే షాట్లో మనం ఇచ్చేయచ్చు. మోకాళ్ళకైనా షోల్డర్కైనా చాలా ఉపయోగాలు ఉంటాయి ఈ మెషిన్ ద్వారా. ఇది నొప్పులు ఉన్న వాళ్ళకి ఈ మెషిన్ ద్వారా ట్రీట్మెంట్ అనేది అందిస్తాం. US FDA పర్మిషన్ ఇచ్చిన ఏకైక మెషిన్ ఇదేనండి. ఓ, అంత హై పెయిన్ తగ్గిపోతుంది మనకి. స్టెప్ బై స్టెప్ మీరు మంచిగా ప్రాసెసింగ్ బాగుంది. ముందు ఎక్కువగా పెయిన్ ఉన్నప్పుడు తగ్గించేసి తర్వాత మన పిఆర్పి తోటి దానికి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తారు. చూడండి, మీకు ఇక్కడే కదా పెయిన్, అక్కడే కదా, ఇక్కడే ఉంటుంది అటాచ్మెంట్, అక్కడే ఉంటుంది. మీరు అసలు అది మీరు పెయిన్ అనుకోకండి. చీమ కుడితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది, అంతే. అంతే, మీకు నొప్పి అనిపిస్తే నేను ఆపేస్తా. ఓకేనా, ఇక్కడే కదండి. ఇది బెటడిన్ అండి, అంటే ప్రోవిడోనైడిన్ ఉంటుంది. స్కిన్ మీద ఉన్న బ్యాక్టీరియా అంతా క్లీన్ అయిపోతుంది. అంటే మనం నీడిల్ ప్రొసీజర్ చేస్తున్నాం కదా, సో డైరెక్ట్ గా చేస్తే స్కిన్ మీద ఉన్న బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇన్ఫెక్షన్ రాకూడదని దీని మీద కొంచెం కొంచెం ఇది ఆల్కహాల్ చాలు. ఇప్పుడు దీంతో మళ్ళీ ఇంకొక రౌండ్ స్టెరిలైజేషన్. ఇప్పుడు ఇంకా పైన ఏమి బ్యాక్టీరియా ఉంది. ఇదే మీ పిఆర్పి అండి, మీ బ్లడ్ నుంచి తయారైంది. ఇప్పుడు ఇదే ఇంజెక్ట్ చేస్తారు. ఈ హై డెన్సిటీ పిఆర్పినే ఒక 6-7 phases లో ఇచ్చేస్తాం. అది హీల్ అయిపోతుంది. నేనేం భయపడను, నాకు ఇక్కడ పెయిన్ రిలీఫ్గా చేసే ట్రీట్మెంట్ ఉంది కాబట్టి నాకు అస్సలు చాలా హ్యాపీగా వచ్చాను ఇక్కడ రావడం కూడా. నేను ఒక్కసారికి పెయిన్, కానీ అది రోజు భరిస్తారు కదా పెయిన్, తగ్గిపోతుంది కదా. ఎస్, నొప్పి వచ్చిందా? ఫస్ట్ అనస్థీషియా ఇచ్చాము, లోకల్ అనస్థీషియా సన్న నీడిల్తో ఇచ్చామండి. మీకు నొప్పిలో కలగకుండా చేస్తాం, నా సాయశక్తుల ప్రయత్నం. లోకల్ ఇచ్చాము అంతే, మొత్తం ప్రొసీజర్ అయిపోలా. లోకల్ అనస్థీషియా ఇచ్చామన్నమాట. వైట్ నీడిల్ అండి, ఇప్పుడు ఎంటర్ అవుతుంది నీడిల్. ఏమైనా ఇబ్బంది అనిపిస్తే చెప్పండి అమ్మా. ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం మసిల్లోకి.
నేను కదిల్చా. అంత సన్నగా చాలా సన్న. ఇప్పుడు ఒకసారి తోసినట్టు ఉంటుంది, ఎందుకంటే మనము మీకు నొప్పి వచ్చే మజిల్ దగ్గరికి పియర్స్ చేస్తున్నాం, దాన్ని గుచ్చి వెళ్తున్నాం. కొంచెం ఉంటుంది అంతే. ఓకే, కొంచెం వెళ్తానమ్మా ఇంకా, ఎందుకంటే మీకు మంచి రెస్పాన్స్ రావాలి. ఆల్మోస్ట్ వెళ్ళిపోయాము, జస్ట్ ఒక 0.5 ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చూడండి వైట్ది కనిపించింది కదా. ఇప్పుడు మనం పిఆర్పి ఇచ్చేస్తున్నాం. ఓకే ఓకే కదమ్మా, మరి ఇబ్బంది అయితే ఏం లేదు కదా. ఇప్పుడు మీరు చూడండి అక్కడ బ్లాక్గా కనిపిస్తుంది, అది మన పిఆర్పి వెళ్తుంది కదా, వెళ్ళినట్టు. నీడిల్ ఫోకస్ చేద్దాం కొంచెం కదా. రైట్, అయిపోయింది బాగానే. ఒక 1 to 2 days మాత్రం మా నీడిల్ పెయిన్ ఉంటుంది మీకు. ఐస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఐస్ జస్ట్ ఐస్ ప్యాక్ పెట్టుకోవచ్చు. ఓకే అంతే, డన్, అయిపోయింది. యా, కూల్గా నా చూడండి, నాకు మంచిగా ఇక్కడ నా బ్లడ్ సెల్స్ని నాకే ఇంజెక్ట్ చేశారు. 15 days తర్వాత ఇది వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఇంకా నేను స్ట్రాంగ్ అయిపోతా. అసలు తెలియలేదు నాకైతే, అస్సలు తెలియలేదు. డాక్టర్స్ ఎలా చెప్పారు, పెయిన్ లేకుండా అలాగే చేశారు. చాలా కూల్గా అయిపోయింది నా ట్రీట్మెంట్. ఇక్కడ ఏ బోన్ ప్రాబ్లం వచ్చినా సరే ఇక్కడ కూల్గా చేంజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. కమల గారు ఎలా ఉంది ఇప్పుడు మీకు? బాగుందమ్మా కదా, చాలా బాగా. నేను మంచి ప్లేస్కి తీసుకొచ్చాను కదా మీకు. మీతో పాటు నాకు కూడా పెయిన్ లేకుండా మంచిగా సర్జరీ వరకు వెళ్లకుండా మనకి మంచి ట్రీట్మెంట్ ఇక్కడ దొరికింది. చాలా హ్యాపీయే కదా. మనం నెక్స్ట్ సెషన్కి కూడా వచ్చి చేయించేసుకుందాం. ఈసారి ధైర్యంగా వద్దాం. ముందు భయపడుతూ వచ్చారు కదా మీరు, ఈసారి ధైర్యంగా వద్దాము. అలాగే కిరణ్ గారు మీకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే రోజు నాకు బాధ తప్పింది, లేకపోతే అంటే తప్పదు మాకు కూడా. మేము కూడా ఎవ్రీ 15 daysకి ఒకసారి పెద్ద పెద్ద వంటలు చేస్తుంటాం కదా. సో సొంతంగా మా చేతులతోనే పెట్టాలని కోరిక ఉంటుంది. సో అందుకోసం సో అది కూడా ఆల్మోస్ట్ మీరు 3 weeks టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 3 weeks తర్వాత వస్తాం. థ్యాంక్ యూ. ఇక్కడైతే నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చిందండి. నాకు ఇక్కడ ట్రీట్మెంట్ అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ కూడా ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరికైనా సరే ఏ బోన్ ప్రాబ్లం అయినా సరే ఇక్కడికి రండి. చాలా ఫ్రెండ్లీగా వాళ్ళు ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో, అసలు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకైతే నవ్వుతూ మాట్లాడుతూ కబుర్లలో పెట్టేసి నాకు అసలు ట్రీట్మెంట్ అనేది తెలియలేదు. చాలా బాగా జరిగింది. తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.